హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ లాగ్స్. దేవి నవరాత్రులు అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అయిపోయాయి కదా. అమ్మవారికి ఇష్టమైన రెసిపీస్ అన్నీ నేనైతే ఒక వీడియో చేశాను. మొత్తం 8 రకాల ప్రసాదాలు అయితే చేశానండి. అందులో ఫస్ట్ది వచ్చేసి కట్టి పొంగలి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా కట్టి పొంగలి. సెకండ్ వచ్చేసి పులిహోర. అయితే అమ్మవారికి ఎన్నిసారి ప్రసాదంగా మనం చింతపండు పులిహోర అయితే చేసుకుంటాము. నేనైతే ఇక్కడ నిమ్మకాయ పులిహోర చేశానండి, టైం కుదరక. చింతపండు పులిహోర కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అవి నేను కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం గారెలు. అల్లం గారెలకి అయితే మనం పప్పు అంటే గారెలు వేసుకున్న ముందు రుబ్బుకున్నాం అనుకోండి, ఆయిల్ ఎక్కువ పీల్చకుండా కొంచెం క్రిస్పీగా బాగా వస్తాయి. పప్పు అనేవి పలుచగా కాకుండా గారెలు బాగా రావాలంటే ఎలా అని అనేసి ఫుల్ వీడియోని నేను చెప్పాను, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అన్నం అండి. కొబ్బరి కూర మనం చాలా ఫాస్ట్గా తరుగుకోలేము కదా చేత్తోనైతే. అదే ముక్కల్లా కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకుంటే మీకు 5 నిమిషాల్లో కొబ్బరి కూర అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా త్వరగా కూడా మనకి వంట కూడా అయిపోతుంది. అయితే కొబ్బరి అన్నం, ఇంకా పులిహోర, దద్దోజనం ఈ రెసిపీస్ మనం రైస్ కంపల్సరీ కాబట్టి అన్నం కొంచెం పలుకులాగా వచ్చేలాగా అన్నం ఉడికించుకొని ముందుగానే పెట్టేసుకోండి. ఆ తర్వాత మీకు చక్క ప్రసాదాలు అయితే రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను అదే పని చేస్తాను, అంటే ముందు అన్నం ఉడికించుకుంటే మనకి వెంటనే అయిపోతాయి కదా రెసిపీస్. ఇక్కడ చూడండి, కొబ్బరి అన్నం తాలింపు అయిపోయింది. మళ్ళీ దద్దోజనం కూడా నేను పెట్టేసుకున్నాను. దద్దోజనంకి పెరుగన్నం కలిపేసుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా రవ కేసరి రెసిపీ అండి. లాస్ట్ వచ్చేసి శాకాన్నం అయితే చేశాను. కదమ్మ బదులు శాకాన్నం చేసుకోవచ్చు అమ్మవారికి. ఇంకా చక్కెర పొంగలి వీడియో అయితే మిస్ అయిందండి. మిగిలిన 8 రకాలు అయితే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ నేను ఫుల్ వీడియో చేశాను, కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్.